కొందరుంటారు ఏదో చేద్దామని పోతారు, అందరి మీద కుట్రలు చేస్తారు, ప్లానింగ్ మీద ప్లానింగ్ చేస్తారు, కానీ లాస్ట్కు హుట్టిగానే దొరికిపోతారు, అందరి ముంగట బద్నాం అవుతారు. ఎన్నిసార్లు దొరికిపోయినా మళ్ళా అదే పని చేస్తుంటారు. ఆ లెవెల్లో ఆల్చుకుందాం పార్రి. ఆ లెవెల్లో కాదుల్లో మన సర్కారోళ్ళే కారుపాటి హరీష్ రావు సార్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండు కదా, అందులో కొందరిని అరెస్ట్ చేస్తే మొన్న కోర్టు బెయిల్ ఇచ్చింది. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారని మళ్ళీ కేసు పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. హరీష్ రావు సారు బెయిల్ మీద వచ్చిన వాళ్ళు కలిసి కాంగ్రెస్ ఆయనను బెదిరిస్తున్నారట. నాకు పానాలకు ప్రమాదం ఉన్నదని ఫిర్యాదు అయిందట. వీళ్ళు కేసు రాసిండ్రు. కానీ అసలు ముచ్చటేంటిదంటే మళ్ళా కేసులు పెడతాం, బెయిల్ మీద వచ్చినా ఈడ్చిపెట్టే ముచ్చట్నే లేదని అరెస్ట్ చేసినప్పుడే పోలీసు వాళ్ళు బెదిరించిండట. పోలీసులు డే 1 నుంచి కూడా చెప్పేది ఒకటే ఏంటంటే హరీష్ రావు సార్కి అగైనెస్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి. పంజాగుట్ట పోలీసులు ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారు అనుకోలేదు. నిన్ను ఏదో కేసులో ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి నెక్స్ట్ నేను ఎట్లా చెప్పాలో అట్లా చేపిస్తా అని చెప్పేసి అన్నారు. సార్ మా పిల్లలు ఉన్నారని చెప్పినా వినలేదు. మా ఈవినింగ్ 7 నుంచి నైట్ 1:30 వరకు నా పిల్లలు అక్కడనే పోలీస్ స్టేషన్లో ఉంటారు. డీసీపీ సార్తో ఏసీపీ సార్తో చక్రధర్ గౌడ్తో నాకు ప్రాణహాని ఉంటుంది సార్. కన్ఫామ్గా నన్ను హరాస్ చేస్తారు కన్ఫామ్గా. మా అమ్మని మా నాన్నని తిట్టారు సార్. మా ఫాదర్ చనిపోయిన వ్యక్తి గురించి సార్ కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మా అమ్మను ఇక నేను చెప్పలేని వర్డ్లో మా అమ్మ అని చెప్పి తిట్టారు. ఆలిని తల్లిని ఇడిచిపెట్టకుండా తిట్టిండ్రని పోలీసోళ్ళు పెద్ద పోలీస్ సార్లు వచ్చి కేసు ఒప్పుకుంటావా లేదా అని బెదిరించిండట. అయినా గాని చేయని తప్పును ఎట్లా ఒప్పుకుంటామని జడ్జి సార్కు లెటర్ రాస్తే బెయిల్ ఇచ్చిండు. అందుకే అది మనసులో పెట్టుకున్నట్టున్నారు. బెయిల్ మీద బయటికి రాగానే మళ్ళీ కేసు రాసిండ్రు. అంటే హరీష్ రావు సారును ఇరికించటానికి ఎంత తిప్పల పడుతున్నారు చూడుండ్రి. సర్కారు వాళ్ళదేనాయే, పోలీసు వాళ్ళు వాళ్ళ మనుషులేనాయే. సర్కారు పెద్ద మనుషులు చెప్పుడు, వీళ్ళు కేసులు రాసుడు, ఇదే కథ నడుస్తున్నది పోండ్రి. కానీ పోలీసు వాళ్ళకి తెలవని ముచ్చటేంటిదంటే ఎగిరెగిరి దంచినా గదే కూలి, ఎల్లెలు కదా వండుకొని దంచినా గదే కూలి. 4 వద్దులుండే పోయేటోళ్ళ కోసం వీళ్ళెందుకు బద్నాం అవుతున్నారో ఏమో పోండ్రి.